కోలాటం వంటి కళలను ప్రోత్సహించాలని తపనా ఫౌండేషన్ ప్రతినిధి రఘు అన్నారు. మండలంలోని ప్రగడవరం గ్రామంలో శ్రీ విష్ణు స్కూల్ ప్రాంగణంలో గత 60 రోజులుగా రేచర్ల కోలాటం గురువు సిరికొండ సుబ్బారావు ఆధ్వర్యంలో కోలాటం నేర్చుకున్న రాధాకృష్ణ కోలాట బృందం వారి గజ్జిపూజ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా తపనా ఫౌండేషన్ ప్రతినిధి రఘు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 10,000 మందికి కోలాట కళాకారులను తయారు చేయాలనే ధ్యేయంతో తపనా ఫౌండేషన్ పనిచేస్తోందని అన్నారు. రాధాకృష్ణ కోలాట బృందంలో సభ్యులు చాలా ఉత్సాహంగా కోలాట ప్రదర్శన అబ్బురపరిచే విధంగా ఉందని అన్నారు. ఫౌండేషన్ తరపున కొత్తగా కోలాటం నేర్చుకున్న కళాకారులకు గజ్జెలకు దుస్తులకు సహాయం అందజేయడం జరుగుతుందని చెప్పారు. కోలాటం గురువు సిరికొండ సుబ్బారావు, వాయిద్య కళాకారులు హనుమంతరావు ప్రసాద్లను సాల్వతో సత్కరించి తపనా ఫౌండేషన్ జ్ఞాపికను గోడ గడియారాన్ని అందజేశారు. అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని కోలాట కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘ అధ్యక్షులు కాట్ర బాలు యాదవ్, కొమ్మసాని ప్రసాద్ రెడ్డి, చివట ఆంజనేయులు, రవి, వీరమల్ల మధు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస హరే శ్రీనివాస గోవింద గోవింద గోవింద. తపనా రఘు గారు చిరు సత్కారం అందజేస్తారు. జ్ఞాపికను అందజేస్తున్నారు. మీరందరూ కూడా కూర్చోండి అమ్మ, చిన్నపిల్లలు కూర్చోవాలి, కూర్చోండి. ఇన్ని రోజుల పాటు కూడా విద్య నేర్పిన గురువు గారికి తపనా ఫౌండేషన్ వారిచే సిరి సత్కారం అండి. తపనా ఫౌండేషన్ వారిచే సత్కారాన్ని స్వీకరించవలసిందిగా. ఈ ప్రాంగణంలో 50 రోజుల నుండి మన రేచర్ల చింతలపూడి పక్కన ఉన్న రేచర్ల కోలాటం గురువు గారు సుబ్బారావు గారి నేతృత్వంలో వీరందరూ కూడా కోలాటం నేర్చుకోవడం జరిగింది. దీనికి ఈరోజు ఎంతో హనుమంతరావు గారు అలాగే ప్రసాద్ కూడా సంగీత సారథ్యం అందిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాగేశ్వరరావు గారు డప్పు కూడా వారందరికీ ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకసారి రఘు గారు ఒక నిమిషం. అలాగే గత 15 సంవత్సరాలుగా తపనా ఫౌండేషన్ స్థాపించిన దగ్గర నుంచి కూడా మన జిల్లావాసి అయిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు, తపనా చౌదరి గారు మన ఏలూరు జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వారి తనదైన శైలిలో విద్యకు వైద్యానికి ఎంతో పెద్దపీట వేస్తూ, అలాగే ఏదైతే హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలి, మనుగడ కోల్పోతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చేయూతనివ్వాలనే తలంపుతో ఎన్నో మన జిల్లాలో దేవాలయాలకు పునర్స్థాపన చేయడానికి ఎన్నో దేవాలయాలకు వారు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ